రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని 2016లో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. మారుతుందేమో అని చూసి ఇప్పుడు మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సింధు జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది. ఇది తమపై యుద్ధం ప్రకటించినట్లేనని పాకిస్తాన్ ఏమాత్రం సంకోచించకుండా చెప్పుకుంది. నిజమే, భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. కానీ అది యుద్ధ విమానాలు, మిసైళ్లతో కాదు. సింధు నది నీళ్లను ఆపేయటం అంటే పాకిస్తాన్పై భారత్ అణుబాంబులు వేసినట్లే. అణుబాంబు పేల్చితే కొన్ని కిలోమీటర్ల వరకు ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ సింధు నది నీళ్లు ఆపితే ఆ ప్రభావం పాక్ అంతటా ఉంటుంది. 2016లో పాక్ టెర్రరిస్టుల ఉరి దాడి తర్వాత ప్రధాని మోదీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని చెప్పారు. ఇప్పుడు దాన్ని నిజం చేశారు. సింధు జలాలను పాక్కు నిలిపివేస్తే ఆ దేశంపై పడే ప్రభావం చాలా ఎక్కువ. వ్యవసాయ, రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల నీరే పాకిస్తాన్లోని 90% వ్యవసాయ భూములకు ఆధారం. పంజాబ్, సింధ్ ప్రాంతాలకు ఈ నీరే ప్రాణాధారం. ఈ నీటిని అడ్డగిస్తే పాకిస్తాన్లో గోధుమ, బియ్యం, చెరకు, పత్తి పంటల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఆహార సంక్షోభం తలెత్తుతుంది. పాకిస్తాన్ పూర్తిగా వెనుకబడిపోయింది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందలేదు. 40% ప్రజలు ఉపాధి పొందుతూ తమ జీవనం సాగిస్తున్నారు. ఆహార సంక్షోభం ఏర్పడితే పాకిస్తాన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతారు. సింధు జలాలు పాకిస్తాన్కు అందకపోతే విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాకిస్తాన్ విద్యుత్ రంగం సింధు జలాలపైనే ఆధారపడింది. తర్బేలా, మంగ్లా డ్యాం ఉత్పత్తి అయ్యే జల విద్యుత్కు సింధు జలాలే కారణం. ఈ ప్రవాహాన్ని ఇండియా అడ్డుకుంటే పాకిస్తాన్లో విద్యుత్ కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల పాకిస్తాన్ పారిశ్రామిక రంగం మూతపడే పరిస్థితి వస్తుంది. ఒక్క వాటర్ బాంబు ప్రయోగం పాకిస్తాన్లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2019 నివేదికల ప్రకారం పాకిస్తాన్ నీటి కొరత వల్ల తన జీడీపీలో 4 నుండి 6% ఆదాయం తగ్గిపోయినట్లు చెబుతున్నాయి. ఇక ఇండియా వాటర్ బాంబు పేలితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. బియ్యం, పత్తి ఉత్పత్తి పడిపోతే ఎగుమతులు తగ్గుతాయి. దీంతో ఆ దేశ ద్రవ్య నిల్వలు అడుగంటడం ఖాయం. అయితే పాకిస్తాన్ దొంగ ఏడుపులతో అంతర్జాతీయ సమాజం వద్దకు వెళ్తోంది. భారత్పై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారత్ ముందుగానే అంతర్జాతీయ సమాజానికి సంకేతాలిచ్చింది. 1960లో ఈ ఒప్పందం ప్రారంభమైన ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా 2 దేశాలు ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వైదొలగలేదు. 1965, 1971లలో జరిగిన యుద్ధ సమయంలో 1999 కార్గిల్ వార్ టైంలో ఒప్పందం ఊస ఎత్తలేదు. ఆ తర్వాత జరిగిన తాజ్ హోటల్ అటాక్, పుల్వామా, బాలాకోట్ దాడుల సమయంలోనూ వైదొలగలేదు. కానీ పహల్గాం దాడి తర్వాత మోదీ సర్కార్ పాక్ వెన్ను విరిచేందుకు ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల బాగా లాభపడింది పాకిస్తాన్. దీనివల్ల పాక్కు 80% నీటి వాటా దక్కుతూ ఉంటే ఇండియాకు దక్కేది కేవలం 20% మాత్రమే. ఈ నీటిపైనే పాక్ వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. ఈ నీటిని అడ్డుకుంటే పాక్ ఎడారి కాక తప్పదు. ఉగ్రదాడికి దెబ్బతిన్న భారత్కు ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ లభించింది. టెర్రరిజంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని భరోసా ఇస్తున్నాయి. అమెరికా నుంచి ఇజ్రాయెల్ వరకు అందరూ సపోర్ట్ చేశారు. భారత్ కూడా ఉగ్రవాదుల్ని, వారిని సపోర్ట్ చేస్తున్న వారి సంగతి చూసేందుకు సిద్ధమైంది. ఉగ్రవాదులపై మిలిటరీ చర్యకు ఇండియా రెడీ అయింది. పాకిస్తాన్పై ఇప్పటికే వాటర్ అణుబాంబును మోదీ వేశారు. ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నా సరే వారి సంగతి తేల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉగ్రవాదుల్ని చంపితే పాకిస్తాన్ కూడా అభ్యంతరం చెప్పదు. అలా చెబితే ఉగ్రవాద దేశం అంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.